Let me come first. Section ఇందులో ఏంటంటే సెక్షన్ 5A 5B ఆఫ్ ద బిఆర్ యాక్ట్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్యాంకింగ్ అనే టర్మ్ ఓకే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై బ్యాంకింగ్ అంటే యాక్సెప్టింగ్ ఆఫ్ ద డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఫర్ దట్ పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. అది అంటే మొబిలైజ్ చేసిన డిపాజిట్స్ మనం ఆన్ డిమాండ్ పే చేసేలాగా కండిషన్కి, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ద పర్పస్ ఆఫ్ దిస్ మొబిలైజ్ డిపాజిట్స్ ఓన్లీ ఫర్ లెండింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాట్ ఫర్ ద పర్సనల్ యూస్. అది బ్యాంకింగ్ డెఫినేషన్. ఎక్కడ వాట్ ఈస్ ద సెక్షన్ అనేది ఇంపార్టెంట్. సెక్షన్ 5B. ఇందులో ఏ యాక్ట్ అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, యాక్సెప్టింగ్ ద డిపాజిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైనాన్సింగ్ దేర్ ట్రేడింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎస్ ఎ బ్యాంక్. అంటే ఇప్పుడు కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అని కూడా అంటాం. కొన్ని ఏంటంటే అవి ఏం చేస్తారంటే ప్రైవేట్ కార్పొరేట్స్ లైక్ రిలయన్స్, సుందరం ఎక్సెట్రా వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు, డిపాజిట్స్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తారు. ఇంత టర్మ్లో ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తాం అని చెప్తారు. కానీ అల్టిమేట్గా వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ అంటే those mobilized funds they will make use for their personal purposes and self, but not for the public interest. So that's why these institutions cannot be called as a banking. But just as banking matram kaadu. Similarly, deposits accepted from the public, that is nidhis antam, and multi-benefit societies that accept deposits from their members do not fall under the definition. దట్ ఈస్ బ్యాంక్. అంటే మెంబర్స్ ఉంటారు, సొసైటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా కార్పస్ ఫండ్ మొబిలైజ్ చేయడం కోసం మెంబర్స్ అందరూ కలిపి కొంత కంట్రిబ్యూట్ చేసి దాంతో వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లెండింగ్ యాక్టివిటీస్ అవన్నీ. సో ఇది కూడా ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ బ్యాంకింగ్. ఓకే, దాన్ని నిధీస్ అండ్ మల్టీ బెనిఫిట్ సొసైటీస్ అవన్నీ అంటాం. అలాగే ఈవెన్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ అవుట్ సైడ్ ద పర్మ్. కానీ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది not coming under this stream, they are outside that purview. And cooperative banks avenne vastayi kadandi, avanni kuda. Next, and that means cooperative societies also not coming under this banking. Next, important aspects koste evaru, what is the legal status of this to form as a bank? Ante a firm or a company, firm కానీ కంపెనీ కానీ they can form as a bank, but not an individual permitted to act as a bank. ఒక బ్యాంక్ కింద యాక్ట్ చేయాలంటే either should be that means the legal status of that bank అనేది it can be as a firm. అంటే this means what is that formation of a bank by పార్ట్నర్షిప్ ఫార్మ్ కింద కానీ లేదంటే కంపెనీ స్టేటస్లో కానీ చేయొచ్చు. నెక్స్ట్, ఏ ఫార్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 10 పార్ట్నర్స్ ఆర్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ కెన్ బి ఏ బ్యాంక్. అదే కనుక ఫార్మ్కి వచ్చామనుకోండి, ఫార్మ్కి వస్తే కనుక పార్ట్నర్షిప్ ఫార్మ్లో మనం చదువుకుంటాం ఏంటంటే there are 2 categories. One is banking business and non-banking business. Any firm doing banking business, the total number of partners should not exceed 10. Non-banking అయితే కనుక 20. These are the limits fixed for that formation of that partnership for banking business and non-banking. Here banking business మాట్లాడుతున్నాం కాబట్టి the total number of partners should not exceed not more than 10 partners. అలాగే కంపెనీ కనుక ఒకవేళ బ్యాంక్ కింద ఫామ్ అవ్వాలంటే, బ్యాంకింగ్ కంపెనీ కింద ఎస్టాబ్లిష్ ఇన్కార్పొరేట్ అవ్వాలంటే కంపల్సరీగా ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్. నెక్స్ట్, సెక్షన్ 7(1) ఆఫ్ బిఆర్ యాక్ట్. సెక్షన్ 1 అనేది ఏం చేస్తుందంటే ప్రోహిబిట్స్ యూజ్ ఆఫ్ వర్డ్స్ బ్యాంకర్ ఆర్ బ్యాంకింగ్ బై ఏ కంపెనీ అదర్ దాన్ ఏ బ్యాంకింగ్ కంపెనీ. అది బ్యాంకింగ్ కంపెనీ తప్పించి మిగతా ఎవరో కూడా ఈ టర్మ్స్ యూజ్ చేసుకోకూడదు. ఒకటి ఏంటంటే బ్యాంకరు అండ్ బ్యాంకింగ్ అనే టర్మ్స్ అనేది రిజర్వ్డ్ ఆల్రెడీ పై దానికి మనం చెప్పుకున్న దానికి 5Bలోకి వస్తాయి. సో 7(1)
ఇది ఏం చెప్తుందంటే సెక్షన్ 7(1) ఆఫ్ ద పిఆర్ యాక్ట్ ఏం చేస్తుంది, ఇట్ టోటల్లీ ప్రొహిబిట్స్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్ బ్యాంకర్ ఆర్ బ్యాంకింగ్ బై కంపెనీ. నెక్స్ట్ మనీ లెండర్స్ ఆర్ నాట్ బ్యాంకర్స్. మనీ లెండర్స్ అనేవాళ్ళు బ్యాంకర్స్ కింద ట్రీట్ చేయబడతారు. తర్వాత నెక్స్ట్ పాయింట్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్. Accepting deposits of money from the public. If a company gave loan to a public but did not accept the deposits from the public, could not be considered as a banking company. అంటే ఏంటంటే ఎనీ కంపెనీ, ఓకే, the banking అంటేనే ఏంటి, ద డెఫినేషన్ 5B ప్రకారం దట్ మీన్స్ మొబిలైజింగ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాం. ఇక్కడ ఎనీ కంపెనీ they are giving a loans to the public but did not accept the deposits from the public, అంటే వాళ్ళ యొక్క ఓన్ ఫండ్సే, ఓకే, పబ్లిక్ నుంచి కాకుండా అదే వాళ్ళు ఇంటర్నల్ లెండింగ్ కింద ఇచ్చి, కెన్ దే బీ కాల్డ్ యాజ్ ఎ బ్యాంకర్ అంటే ఇట్స్ నాట్. ఓకే, కంపల్సరీ దట్ మీన్స్ ఏంటంటే దే షుడ్ మొబిలైజ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఓన్లీ. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సెక్షన్ 5 ఆఫ్ ద పిఆర్ యాక్ట్ అని చెప్తుంది. నెక్స్ట్, యాక్సెప్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఎనీ ఇన్స్టిట్యూట్ డస్ నాట్ ఫాలో దిస్ బట్ ఫర్ అదర్ దాన్ దిస్ కెనాట్ బి టర్మ్డ్ యాజ్ ఎ బ్యాంకర్. అంటే యాక్సెప్టింగ్, మన యాక్సెప్ట్ చేసే డిపాజిట్స్, ఓకే, అది లెండింగ్ కింద కానీ ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా ఇంకొక దాని పర్పస్కి చేస్తే కనుక దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ బ్యాంక్. ఇందాక మనం చెప్పాను చూడండి, రిలయన్స్ అని, సుందరం ఫైనాన్స్ అని, తర్వాత ఇంకొకటి ఎవడో కంపెనీ ఏదో ఉంటే వాళ్ళు మొబిలైజ్ చేస్తారు, వాళ్ళు కూడా డిపాజిట్స్ మొబిలైజ్ చేస్తారు. కానీ మొబిలైజ్ చేసిన డిపాజిట్స్ వాళ్ళ ఫార్మ్ కోసం, వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ మాత్రమే యూజ్ చేస్తారు. సో దట్ కెనాట్ బి ట్రీటెడ్, దట్ కెనాట్ బి కాల్డ్ ఎస్ ఎ బ్యాంక్. ఇట్ ఈస్ టోటల్లీ రెస్ట్రిక్టెడ్. మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ బ్యాంక్. Deposits repayable to depositors, deposit repayable to depositors only on demand or otherwise, that is on maturity only. ఇది ఒక క్లాస్ కంపల్సరీ. బ్యాంకర్ కింద బ్యాంకర్ మన పిలవబడాలనుకుంటే కనుక ఫస్ట్ కండిషన్ ఏంటంటే డిపాజిట్స్ రీపేబుల్ టు డిపాజిటర్స్. మనం చేసే డిపాజిట్స్ రెండు రకాలుగా చేస్తాం. ఒకటి డిమాండ్ డిపాజిట్స్ కింద కానీ, లేదంటే టర్మ్ డిపాజిట్స్ కానీ. టర్మ్ డిపాజిట్స్ అంటే మెచ్యూరిటీ, డిమాండ్ డిపాజిట్స్ అంటే ఆన్ డిమాండ్ వీ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ దట్ అమౌంట్స్. సో ఈ కండిషన్స్ మీదే ఉంటుంది. నెక్స్ట్, డిపాజిట్స్ మే బి విత్డ్రాన్ బై చెక్, డ్రాఫ్ట్, ఆర్డర్ ఆర్ అదర్వైజ్. డిపాజిట్స్ మనం విత్డ్రా చేయబడేది ఎలా చేయాలంటే ఐదర్ చెక్ ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, ఆర్డర్ కానీ. ఆర్డర్ అంటే దట్ మీన్స్ ఇఫ్ ద హోల్డర్ ఆఫ్ దట్ అకౌంట్ హోల్డర్ హీ కెన్ గివ్ ఎన్ ఆర్డర్ టు థర్డ్ పర్సన్ టు ఆర్డర్ టు ద బ్యాంక్ టు మేక్ పేమెంట్ టు దట్ పర్టికులర్ పర్సన్ మెన్షన్ ఇన్ దట్ చెక్. అలా. సో దీస్ ఆర్ ద కండిషన్స్. ఇట్ ఆర్ నార్మల్లీ ఎవ్రీబడి ఇన్ ద బ్యాంకర్, everybody of you know very well. Next, important functions covered under section 6. ఏంటంటే సెక్షన్ 6లో చేయబడ్డది బై డిస్కౌంటింగ్ ఆఫ్ ద బిల్స్. ఫంక్షన్స్ అంటే బ్యాంకర్స్ ఫంక్షన్స్ ఏముంటాయని దట్ విల్ బి డిఫైన్డ్ ఇన్ ద సెక్షన్ 6. ఏ ఫంక్షన్స్ చేస్తారంటే డిస్కౌంటింగ్ ఆఫ్ ద బిల్స్. మనం చూస్తూ ఉంటాం ఓబీసీలు ఇవన్నీ కూడా పీపీ చేస్తుంటాం. అలా బిల్స్, ఐబీసీ, ఓకే, ఇవన్నీ రెమిటెన్సెస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఈ రెమిటెన్సెస్ అన్ని కూడా డిడి, ఎంటీసీ, ఇవన్నీ హైరింగ్, డిపాజిట్, లాకర్స్. అంటే వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ you are coming across in the bank, all he mentioned here, that's all. Conducting a foreign exchange transaction, government business, issuing LC and guarantees, ఇవన్నీ కూడా. నెక్స్ట్, సమ్ అదర్ యాక్టివిటీస్. అవి ఏంటంటే ఇది వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద కూడా లెక్క వస్తుంది. అవి ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ టు దట్ కస్టమర్స్ ఫర్ దేర్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదర్ పోర్ట్ఫోలియోస్ అని అడ్వైజ్ చేయొచ్చు. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చేసేది అదే. ప్రాజెక్ట్ అప్రైజల్ అంటే ఏమైనా కార్పొరేట్స్ ఉన్నాయనుకోండి, కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయనుకోండి, ఆ అప్రైజల్ అన్ని కూడా మనం చేసేది. సమ్ చార్జెస్ విల్ కలెక్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అప్రైజల్స్ అండ్ అదర్ థింగ్స్. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ సర్వీసెస్. ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ సర్వీసెస్ అంటే సమ్ టైమ్స్ దట్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే డిసైడ్ చేస్తాయి. సో ఏదన్నా కనుక ఎవరైనా కనుక టెస్ట్ మనీ లేకుండా ఒకవేళ కనుక డిసీజ్ పార్టీస్ డిసీజ్ ఆఫ్ దట్ ఎస్టేట్స్ కనుక ఉంటే కనుక దట్ మేనేజ్ చేయమని చెప్పేసి బ్యాంకర్ని అప్ చెప్తాయి. సో ఆ రకంగా ఏంటంటే విల్ ఎగ్జిక్యూట్ దట్ యాజ్ ఎ ట్రస్టీ సర్వీసెస్. ట్రస్టీ సర్వీసెస్ కింద మనం చేయొచ్చు.
యాక్సెప్టెన్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అవన్నీ మనం చేస్తాం. మనం చూస్తాం ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్, గవర్నమెంట్ ట్యాక్సెస్ మనం కలెక్ట్ చేస్తున్నాం కదండి అవి. ఫ్రాంక్లింగ్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఆన్ డాక్యుమెంట్స్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ దట్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఫర్ ఫ్రాంక్లింగ్ ఆఫ్ ద స్టాంప్ డ్యూటీ ఆన్ డాక్యుమెంట్స్. అంటే దట్ మీన్స్ జనరల్గా ఏంటంటే దట్ విల్ బి క్రాస్డ్ ఇన్ దట్ SRO, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ క్రాస్ చేస్తాం. సమ్ టైమ్స్ వీ కెన్ ఆల్సో డూ ద ఫంక్షన్స్ ఆఫ్ దట్. నెక్స్ట్ సెక్యూరిటీస్ ట్రేడింగ్. సెక్యూరిటీస్ ట్రేడింగ్ చూస్తున్నాం కదండి, అంటే ఆన్లైన్ ట్రేడింగ్. అది మామూలుగా బ్రోకర్స్ దగ్గర స్టాక్ ఎక్స్చేంజ్లోనే చేసేది. We will also get that user IDs and other things and connected directly to that trading activities and to the transactions here itself through the bank and bank platform there. Okay. Next, demat accounts. Even మనం చూస్తున్నాం కదా, demat accounts, trading accounts, that with the platform of the banks also we can do that. Securities trading antadi. Factoring services, and we already discussed in that module A. That means వర్కింగ్ క్యాపిటల్ లో ఏమవుతుందంటే ప్రాబ్లము, బుక్ డేట్స్ ఉండిపోతాయి. బుక్ డేట్స్ అనేది ఏంటంటే బ్లాక్ అవుతాయి. 80 days, 50 days, 90 days బుక్ డేట్స్. అంటే ఏంటంటే అవన్నీ కూడా దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. సో ఫండ్స్ బ్లాక్ అయినప్పుడు రొటేషన్ ఎప్పుడైతే ఉండదో బిజినెస్లో ఇతనికి ప్రాబ్లం వస్తుంది, బిజినెస్ మ్యాన్. సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఎగ్నెస్ట్ దీస్ బుక్ డేట్స్ అసైన్మెంట్ రూపంలో ఛార్జ్ క్రియేట్ చేసి 80% లేదా 90% వాళ్ళకి ఫండ్స్ అనేది ఇస్తారు. జనరల్గా ఫ్యాక్టరింగ్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్ అటువంటి వాళ్ళు చేస్తారు. ఫ్యాక్టర్ అంటాం వాళ్ళని. ఓకే. ఈ వర్కింగ్ క్యాపిటల్లో బిజినెస్ పీపుల్కి ఏంటంటే ఫండ్స్ ఇమీడియట్గా అవైలబుల్గా వచ్చేస్తాయి. సో ఆ ఫండ్స్ తోటి వాళ్ళు మళ్ళీ అగైన్ రీసైకిల్ చేసుకుంటారు. సో ద ప్రాఫిట్ అనేది ఈజీగా జనరేట్ చేయగలుగుతారు. సో దిస్ ఆల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ద ఫ్యాక్టరింగ్ అంటాం. నెక్స్ట్ వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్. వెంచర్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ అంటే క్యాపిటల్ ఫైనాన్సింగ్ చేస్తాం. అంటే సపోజ్ కొంత మనకు క్యాపిటల్ అనేది మనకు కావాలి దేనికైనా సరే, ఏదైనా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలంటే కనుక. సో కొంత మన సపోర్టింగ్ ఈ క్యాపిటల్ అనేది క్లియర్ వచ్చేంత వరకు కూడా వీ కెన్ అరేంజ్ దిస్ వెంచర్ క్యాపిటల్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్. స్టార్ట్అప్స్ ఉన్నాయనుకోండి, క్యాపిటల్ కావాల్సి వస్తుంది, వాడు ఓన్ ఫండ్స్ లేనప్పుడు ఓకే మనం వీ హ్యావ్ టు ఫీడ్ దట్ క్యాపిటల్ టు దట్ యూనిట్స్. జనరల్గా వీల్ come across in that MSME startups and other things will come across this venture capital financing. And demat services, I already told, demat services అన్ని కూడా బ్యాంక్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు యాక్టివిటీస్. ఓకే. నెక్స్ట్ ద టర్మ్ కస్టమర్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. కస్టమర్ అనే టర్ము ఏ యాక్ట్లో ఎక్కడ డిఫైన్ చేయబడింది అని చెప్పేసి అడుగు ఛాన్సెస్ ఉంటాయి. కస్టమర్ దాని గురించి ఎక్కడ ఏ యాక్ట్లోనూ లాలోనూ డిఫైన్ చేయలేదని. ఓకే. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ KYC పాలసీ అండర్ సెక్షన్ 35 of BR Act, empowerment of for the purpose of KYC policy. Okay, empowerment of RBI for public interest. Only customer is defined as a person or entity that maintains an account or has the business relationship with the bank. అంటే మామూలుగా మీకు కన్ఫ్యూజ్ చేస్తాడంటే కస్టమర్ అనేవాడిని ఎక్కడ డిఫైన్ చేశాడు, BR యాక్ట్లోనా లేకపోతే NI యాక్ట్లోనా లేకపోతే RBI యాక్ట్లోనా, అలా డిఫరెంట్గా మనకి అడిగే మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. నో వేర్ ఇట్ వాస్ డిఫైన్డ్, బట్ ఇన్ ద KYC పాలసీ నో యువర్ కస్టమర్స్ దాంట్లో మాత్రం RBIకి ఒక పవర్ ఉంది. దట్ మీన్స్ 35A అనేది చాలా చాలా ఇంపార్టెంట్. BR యాక్ట్లో 35A ఏం చెప్పుద్దంటే RBIకి వెస్టెడ్ పవర్స్ ఇచ్చేసింది. అందువల్ల ఏంటంటే మీకు సపోజ్ 4 రోజులు వరుసగా హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, RBI కెన్ డిసైడ్ అండ్ గివ్ ఎ డైరెక్షన్ టు ద బ్యాంక్స్. వీఆర్ రెడ్యూసింగ్ దట్ హాలిడేస్ టు 2 days or 1 day. In view of that public interest అని చెప్పాను అనుకోండి, nobody can challenge the court of law because they are having that much vested powers. అలాగే 6 months పీరియడ్ ఉంది. ఏది ఇంతకుముందు ఎర్లియర్ డేస్లో చెక్ వ్యాలిడిటీ పీరియడ్, DD వ్యాలిడిటీ పీరియడ్, దట్ వాజ్ రెడ్యూస్డ్ టు 3 months. ఎవరు చేశారంటే RBI చేసింది. ఇట్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఓన్లీ దే డన్. దే హ్యావ్ గివెన్ ద డైరెక్షన్ టు దట్ బ్యాంకర్స్. సో ఇలాగా RBIకి దే కెన్ గివ్ every direction in the interest of the public. Okay, that cannot be challenged anywhere. So ఎలా వచ్చిందంటే 35A of BR Act. This is very very important. ఓకే, సో ఆ రకంగా కస్టమర్ అని ఎవడు అనేది ఇక్కడ
ఆర్బీఐ కేవైసీ పాలసీని దృష్టిలో పెట్టుకుని డిఫైన్ చేసింది. అంటే ఎవరికైతే అకౌంట్ ఉంటుందో, ఎవరైతే బిజినెస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో విత్ ద బ్యాంక్, హీ విల్ బి కాల్డ్ అయితే కస్టమర్. అంటే డీడీ తీసుకున్నాడు అనుకోండి, ఓకే, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విత్ ద బ్యాంక్, సో హీ విల్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ కస్టమర్. అంతే. There is no specific section and there is no specific act for that. Next, PMLA rules, Prevention of Money Laundering Act rules. ఏమంటే బెనిఫిషియల్ ఓనర్ అంటే ఎవరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బెనిఫిషియల్ ఓనర్ అనే డెఫినేషన్ ఏంటంటే, జనరల్గా there are two things, one is firm and second one is company. ఓకే, ఫర్మ్లో బెనిఫిషియల్ ఓనర్ డిఫైన్ చేయాలి అనుకుంటే కనుక, any partner whose stakehold is more than 15%, he will be called as a beneficial owner. అదే కనుక కంపెనీకి వస్తే కనుక, కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి, ఎనీ డైరెక్టర్స్ whose stakehold is more than 25%, he will be called as a beneficial owner. ఓకేనండి. సో లైక్ దట్ ఇట్ విల్ బి ట్రీటెడ్. Next, beneficiaries of transactions conducted by professional intermediaries, that is chartered accountants, stock brokers, etc. Beneficiaries of transactions conducted professional intermediaries అంటే ఎవరు? అంటే చార్టెడ్ అకౌంటెంట్స్, స్టాక్ బ్రోకర్స్, ఎక్సెట్రా. ఓకేనండి. నెక్స్ట్, బెనిఫిషియల్ ఓనర్ అయిపోయింది. బెనిఫిషియల్ ఓనర్ అంటే ఏం చేస్తారు ఇందులో? బెనిఫిషియల్ ఓనర్స్ అంటే ఎందుకు ఈ సీలింగ్స్ పెట్టారంటే కనుక, కొంతమంది ఏం చేస్తారంటే పార్ట్నర్షిప్ ఫర్మ్లో యాక్టివ్గా ఉండరు. అవటానికి నలుగురు పార్ట్నర్స్ అంటారు, ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళు స్లీపింగ్ పార్ట్నర్స్ కింద కంటిన్యూ అయ్యి, ఇద్దరిని మాత్రం ఫ్రంట్ ఎండ్లో పెడతారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో. ఓకే, సో ఏదైనా సంథింగ్ వెంట్ రాంగ్ అనుకోండి, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ దట్ పర్సన్స్ హూ ఆర్ బిహైండ్ దట్. ఎందుకంటే ఎవరైతే డైరెక్ట్గా బ్యాంక్తో డీల్ చేస్తుంటారో వాళ్ళకి కేవైసీ న్యాచురల్గా ప్రీవియస్గా యూజ్ టు అబ్టైన్ దేర్ ఫోటో సిగ్నేచర్స్ అండ్ దేర్ కేవైసీ. అదర్ పీపుల్ మనం ఎప్పుడు మెన్షన్ చేసి తీసుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇందులో ఈ యాంటీ మనీ లాండరింగ్స్ వచ్చిన తర్వాత, టు కర్టైల్ దట్ యాంటీ సోషల్ యాక్టివిటీస్, ఎవరైతే స్టేక్ హోల్డర్ ఉందో వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయాలి, ఈవెన్ దే ఆర్ నాట్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్. అంటే వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ కేవైసీ మనం అబ్టైన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దే మే ఇన్ఫ్లుయెన్స్ దట్ కంపెనీస్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్. ఓకే, సో లాటర్ ఆన్ ఇట్ విల్ లీడ్స్ టు దట్ లాండరింగ్. మనీ లాండరింగ్లో మనకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, చేసే అవకాశం, మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో 15 and 25% ఆఫ్ దిస్ కంపెనీ కేసు బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫిగర్స్. నెక్స్ట్, ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్, ఎనీ పర్సన్ కనెక్టెడ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ కూడా హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బెనిఫిషియల్ ఓనర్. హై వాల్యూ డీడీస్ అంటాం. ఓకే, వరల్డ్ అంటే ప్రొఫెషనల్ ఇంటర్మీడియట్స్ అండ్ తర్వాత హై వాల్యూ డీడీస్ ఎవరైతే డీల్ చేస్తుంటారో కనెక్టెడ్ టు దిస్ హై వాల్యూ డీడీస్ పర్సన్స్, వీళ్ళంతా కూడా బెనిఫిషియల్ ఓనర్స్. Thus, it is evident that dealing with that banker must be relating to that business of banking. Next, Section 45Z of PR Act clarifies. Section 45Z of PR Act ఏం చెప్తుందంటే, కస్టమర్ ఇంక్లూడ్స్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఏ కార్పొరేషన్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఎనీ లా. అంటే కస్టమర్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఇంక్లూడ్స్ యాజ్ ఎ కస్టమర్. ఎవరు చెప్తారు అంటే కనుక సెక్షన్ 45Z ఆఫ్ పిఆర్ యాక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చారు. సో ఈ సెక్షన్ ఇంపార్టెంట్ అండ్ ద క్లారిఫికేషన్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే కస్టమర్ అన్నప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే వీఆర్ ఓపెనింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ ఆల్సో. అలాగే కార్పొరేషన్ అకౌంట్స్, ఏ కార్పొరేషన్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఎనీ లా, దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఎ కస్టమర్. బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్. అంటే ఒక బ్యాంకర్కి కస్టమర్కి ఉన్న రిలేషన్ అంటే కాంట్రాక్చువల్. దేర్ షుడ్ బి సమ్ అండర్స్టాండ్, దట్ మీన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బైండ్ అయి ఉండాలి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్స్, వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కస్టమర్ అనేవాడు మేజర్ అయి ఉండాలి. సౌండ్ హెల్త్ కండిషన్స్, మెంటల్ హెల్త్ ఉండాలి. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏది లేకపోయినా సరే దట్ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్. అంటే మెంటల్గా సౌండ్గా లేకపోయినా,
ఆ కాంట్రాక్ట్లో ఉన్న కస్టమర్ కండిషను. సో అలాగే మైనరు వీళ్ళిద్దరితో కనుక కాంట్రాక్ట్ కనుక మనం అండర్గో అయితే కనుక later on this contract will be proved as void if any consequences of adverse things happen. Next, మైనర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే బిలో 18 years RBI permitted banks to allow minors above 10 years to independently open and operate that account. మామూలుగా మైనర్ యాజ్ పర్ లా ప్రకారం చూసుకుంటే 18 years కంప్లీట్ అవ్వాలి, మేజర్ అవ్వాలంటే. సో బిలో 18 years he will be treated as a minor only. But for operational things in the banking, RBI itself is permitted about 10 years people for operating in the bank, opening of accounts and operating the SB account. Of course, that will be left to the banks for their own precautions. అది మాత్రం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది బ్యాంకర్స్. ఓకే, అదర్వైజ్ నో అబ్జెక్షన్ ఫర్ దట్. అండ్ డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్. డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్ వచ్చేటప్పటికి బ్యాంకర్ ఈజ్ డెటార్, కస్టమర్ ఈజ్ ఏ క్రెడిటర్. అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా డిపాజిట్ కనుక మన కస్టమర్ నుంచి తీసుకున్నాం అనుకో, అంటే ఏమవుతుంది, మీకు ఆ ఫండ్స్ మన దగ్గరికి వచ్చినాయి అంటే అట్ ఎనీ టైమ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద కస్టమర్. అంటే మనం ఎప్పుడు కూడా డెట్ ఇవ్వాల్సిన వాళ్ళం అవుతాం. డెటా కస్టమర్ మనకి ఇచ్చాడు కాబట్టి హీ విల్ బి ట్రీటెడ్ ద కస్టమర్ యాజ్ ఎ క్రెడిటర్. కస్టమర్ షుడ్ డిమాండ్ పేమెంట్ నాట్ వెర్బల్లీ ఆర్ బై ఎ మియర్ టెలిఫోన్ కాల్ బట్ బై చెక్ డ్రాఫ్ట్ విత్డ్రాయల్ స్లిప్. కస్టమర్ అనేవాడు కనుక మనకు పేమెంట్ కనుక డిమాండ్ చేయాలంటే కనుక వెర్బల్గా మాత్రం నాట్ అలౌడ్. ఫోన్లో కానీ వెర్బల్ కానీ మనం అలౌ చేయాలి. ఇవన్నీ చిన్న చిన్నవి మీకు తెలిసినాయి. కంపల్సరీగా ఇట్ షుడ్ బి బై చెక్ కానీ డ్రాఫ్ట్ కానీ విత్డ్రాయల్ స్లిప్ కానీ ఉండాలి. నెక్స్ట్, లిమిటేషన్ రూల్. ఇన్ కేస్ ఆఫ్ డిపాజిట్ అకౌంట్స్ repayable on demand, the law of limitation does not begin to run until demand has been made for repayment. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కేస్ స్టడీస్లో కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాజికల్గా మీరు చూసి ఇది పెట్టాల్సి వస్తుంది. అంటే ఏంటంటే ఇన్ ద కేస్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, డిపాజిట్ మీ దగ్గర ఒక 20,000 అకౌంట్లో ఉన్నాయి. ఓకే, ఉన్న తర్వాత మీకు లిమిటేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ ఏ లిమిటేషన్? వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ రైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. న్యాయబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు ఓకే మనం పొందడం ఎవరి ద్వారా? కోర్టు ద్వారా. దానికి ఒక టైం ఉంటుందండి. ఆ టైంనే మనం లిమిటేషన్ పీరియడ్ అని అంటాం. ఇప్పుడు మనమైనా సరే మందుల షాపులో ఒక ట్యాబ్లెట్ కొనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం? వెనక్కి తిప్పేది ఎక్స్పైరీ డేట్ చూస్తాం. అంతేగాని ఆ స్ట్రిప్ ఇచ్చాడు కదా అని చెప్పి అది జేబులో పెట్టుకుని వెళ్ళాం కదండి. ఎందుకు వెళ్ళాము అంటే ఆ ఎక్స్పైరీ డేట్లో కనుక అది ఉంటేనే అది పనిచేస్తుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి, మన ఎలిమెంట్కి అది పనిచేయదు. అటువంటిప్పుడు అది ఎందుకు వేసుకున్నా ఒకటి వేసుకోకపోయినా ఒకటి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కోర్టు అనేది ఏంటంటే లిమిటేషన్ రూల్కి బైండ్ అయ్యి కోర్టులు పనిచేస్తాయి. సో ప్రతిదానికి కూడా పీరియడ్ ఉంటుంది. ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ ఇది ముందు మీకు స్పెసిఫిక్గా లిమిటేషన్ మీద ఓ చాప్టర్ వస్తుంది. డిపాజిట్ అకౌంట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రీపేబుల్ ఆన్ డిమాండ్ అనేది, డిపాజిట్ అకౌంట్స్ రీపేబుల్ ఆన్ డిమాండ్ అనేది ఓకే ఆ కేసులో లిమిటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, నువ్వు డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయాలంటే నువ్వు చెక్ ఇవ్వాలి, లేదంటే విత్డ్రాయల్ ఇవ్వాలి, లేదంటే ఏదో సంథింగ్ మీరు ఎక్కడ ప్రజెంట్ చేసి నాకు ఐ వాంట్ ద మనీ అని చెప్పి చెప్పిన రోజున అప్పుడు కనుక వాడు ఇవ్వలేదనుకోండి, అంటే పేమెంట్ కనుక చేయలేదనుకోండి, చేయకపోతే కనుక అప్పుడు మీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? యూ హ్యావ్ టు గో టు ద కోర్ట్. వాడు పలానా బ్యాంక్ కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇది డిఫాల్ట్ అయ్యాడని చెప్పేసి మీరు బ్యాంక్ మీద సూ చేయాలి. సూ చేయాలంటే కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిక్స్ ద డేట్. ఎన్ని రోజుల లోపల చేయాలి, అంటే ఎప్పటి నుంచి అది కౌంట్ అవుతుంది లిమిటేషన్ పీరియడ్ అనే పాయింట్లో చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ చేసిన దగ్గర నుంచి అది కౌంట్ అవుతుంది. అంతేగాని అది పే చేయట్లేదండి, బ్యాంక్ అంతా పాడైపోయిందండి, బ్యాంక్ అంతా బ్యాడ్ రిమార్క్ వచ్చింది, అది ఇది అని చెప్పి చెప్పామనుకోండి, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఇట్? కోర్ట్ విల్ నాట్ ట్రీట్ దట్ యాజ్ ఏ స్టేట్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్, సో అది మీకు అయిపోయింది. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్కి వచ్చేటప్పటికి నార్మల్లీ
the deposit receipt must be produced on or after the due date of that deposit, and the production of the receipt is to the nature of a demand, and hence the law of limitation begins to run from the date on which the deposit is produced. Means on or after the due date. జనరల్గా ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్కి వస్తే డిపాజిట్ రిసీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూస్ చేస్తాం. అది ఎప్పుడు చేస్తానంటే డ్యూ డేట్ రోజున కానీ లేదనుకుంటే డ్యూ డేట్ తర్వాత నుంచి కానీ అది మళ్ళీ వాళ్ళకి మనం డిమాండ్ చేయవచ్చు. అంటే మెచ్యూరిటీ డేట్ మీకు ఇస్తాం, ఇచ్చిన తర్వాత మెచ్యూరిటీ డేట్ సపోజ్ 1 year డిపాజిట్, సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మంత్ మెచ్యూర్ అవుతుంది అనుకోండి. సో ఆ డేట్ కానీ ఆ డేట్ తర్వాత కానీ మనం డిమాండ్ చేస్తే మీకు లిమిటేషన్ అనేది అక్కడి నుంచి కౌంట్ అవుతుంది. సో బిఫోర్ దట్ ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్. ఓకే, బ్యాంక్ యాజ్ ఏ ట్రస్టీ. బ్యాంక్ యాజ్ ఏ ట్రస్టీ కనిస్తే కనుక బ్యాంక్ ట్రస్టీ కింద ఎప్పుడు యాక్ట్ చేస్తుంది? ఇఫ్ ఏ కస్టమర్ కేసు చెప్తున్నాను, if a customer remitted money with instructions to purchase shares of the company, but before completion of the task bank fails, in that case unspent money bank has to refund to the customer as a trustee. అంటే ఏంటంటే ట్రస్టీకి వచ్చేటప్పటికి ట్రస్టీ అని ఎవరిని అంటాం అంటే, నేను దీనికి ఇంకొక ఐ విల్ గివ్ ఎన్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇప్పుడు చెక్కుకి డీడీకి తేడా. చెక్ మనం ఇచ్చాం 10,000 రూపీస్. ఓకే, ఆ చెక్ అనేది మనకు కలెక్ట్ చేసి వాడు ఇవ్వాలి, బ్యాంక్ వాడు. అదే 10,000 రూపీస్ నేను డీడీ ప్రజెంట్ చేశాను, సార్ ఈ అకౌంట్ క్రెడిట్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు అది బ్యాంక్ ఉన్నటువంటి ఏమైందంటే దట్ ఇట్ ఈజ్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. అంటే వాట్ ఈస్ దట్ ఫెయిల్ అయిపోయింది. ఓకే, ఫెయిల్ అయినప్పుడు మనకి లిక్విడేట్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ 2 కేసెస్లో, ఒకటేమో సేవింగ్స్ బ్యాంకు చెక్కు, ఇంకొకటేమో డీడీ డిమాండ్ డ్రాఫ్ట్. ఈ 2 కేసులకి తేడా ఏంటంటే, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, మనం ఒకళ్ళకి పే చేసాం, పలానా వాడికి అరేంజ్ సపోజ్ యూనివర్సిటీలో నేను చదువుకుంటున్నాను, ఫీజు కట్టమన్నాడు, సో దానికి నిమిత్తం డిమాండ్ తీసుకున్నాను, డీడీ తీసుకున్నాను. అంటే ఏంటి, ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ద ఫండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి, వెన్ ద పర్సన్ ప్రజెంట్స్ యూ హ్యావ్ టు గివ్ దట్ అమౌంట్ అని చెప్పేసి మనం బ్యాంక్ తోటి ఓ టైప్ ఒక అరేంజ్మెంట్ తోటి ఇచ్చాం. ఓకే, సో అటువంటిప్పుడు అవతలకి ఎష్యూర్డ్ మన డబ్బులు కూడా ఇచ్చేసాం. ఓకే, సో ఇటువంటిప్పుడు బ్యాంకర్ చేసేది అంటే ట్రస్టీ కింద యాక్ట్ చేస్తాడు. సో ఫండ్స్ అన్ని కూడా కంపల్సరీగా ఇది బాధ్యత, అవతల వాడికి అందించే బాధ్యత. వాడు ఎప్పుడైతే డీడీ ప్రజెంట్ చేస్తాడో అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాల్సిందే కంపల్సరీగా. సో దట్ ఈస్ ప్రైమ్ డ్యూటీ. చెక్ అనేది ఎప్పటికీ డబ్బులు ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఈ లోపల లిక్విడేట్ అయిపోయింది కనుక చేసేది ఏం లేదు, ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ హియర్. ఇక్కడ ఏమంటాడంటే, ఒకవేళ కనుక ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బ్యాంక్లో ఇగో షేర్స్ ఉన్నాయి, ఓకే కంపెనీ షేర్స్, అండ్ ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ అమౌంట్ ఫర్ పర్చేజింగ్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పేసి మీకు ఇచ్చిన తర్వాత ఉన్నటువంటి బ్యాంక్ కనుక బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకోండి, దివాళా తీస్తుంది అనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వస్తుందంటే, ఎవడైతే ఈ మనీ బ్యాంక్ నమ్మి బ్యాంక్ చేతిలో పెట్టాడో అది ట్రస్టీ కింద బ్యాంక్ యాక్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అంటే ఉన్న ఫండ్స్ లో ఫస్ట్ వీడికే ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ దట్ ట్రస్టీ రిలేషన్. నెక్స్ట్ బెయిలీ బెయిలర్ రిలేషన్షిప్. బెయిలీ బెయిలర్ రిలేషన్షిప్ వచ్చేటప్పటికి, బెయిలీ బెయిలర్ అంటే ఎవరు, హూ ఈజ్ ద బెయిలీ బెయిలర్ అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. బ్యాంక్ బెయిలీ అవుతుంది, కస్టమర్ అనేవాడు బెయిలర్ అవుతాడు. కస్టమర్ అనేవాడు బెయిలర్ అవుతాడు. ఓకే, లెట్ us కంటిన్యూ. బెయిలీ బెయిలర్ రిలేషన్షిప్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం హాఫ్ వే. ఇందులో ఏంటంటే,
Section 148 of the Indian Contract Act, Section 71 of the Indian Contract Act, Section 164 of the Indian Contract Act, they will narrate that cases in different way. అది ఏంటంటే సపోజ్ బెయిలీ బెయిలర్ ఎక్కడ వస్తుందంటే సపోజ్ టెంపుల్ ఉందనుకోండి, టెంపుల్లో ఆర్నమెంట్స్ ఉన్నాయి. టెంపుల్లో ఆర్నమెంట్స్ మనం ఏం చేస్తామంటే బ్యాంకులో కస్టడియన్ కింద ఇస్తాం. ఇదిగోండి జాగ్రత్త చేయండి, మళ్ళీ సంవత్సరం తర్వాత మాకు ఇవి కావాల్సి వస్తాయి, అకేషన్ అనేది సెలబ్రేట్ చేయడం కోసం అని చెప్పేసి మనం కస్టడియన్ కింద చెప్తాం, కస్టడీ కింద చెప్తాం. ఇచ్చినప్పుడు అదే సీల్డ్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తాం ఆర్నమెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ ఏమవుతుంది అంటే బెయిలీ అవుతుంది, కస్టమర్ ఏమవుతాడు బెయిలర్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చుంటే ఇది క్రెడిటారు, బెయిలరు, లెస్సారు, లెస్సీ ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆరిజినేటింగ్ ఎక్కడైతే వస్తుందో ఓకే అక్కడ మీకు అర్ర వస్తుంది అనమాట. ఎవరికైతే కనుక మనం డెస్టినేషన్ ఇస్తామో దట్ ఈజ్ ఈ అని వస్తుంది. అంటే ఆ సౌండ్ అలా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది, ఇప్పుడు బెయిల్మెంట్లో కస్టమరు ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని కూడా బ్యాంక్ ఇచ్చి సార్ మీ దగ్గర జాగ్రత్తగా భద్రంగా పెట్టండి అని చెప్పేసి ఫస్ట్ సోర్స్ బిగినింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసుకుంటున్నాడు, కస్టడీ కింద తీసుకొని జాగ్రత్తగా నా దగ్గర భద్రంగా ఉంచుకుంటా అని చెప్పి అంటాడు. సో ఆ రకంగా కస్టమర్ ఏమవుతుంది బెయిలర్ అవుతాడు. ఎవరికైతే తీసుకుంటున్నాడో అతను జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోవడానికి అతను బెయిలీ అవుతాడు. ఓకే, దట్ ఈస్ సోర్స్ అండ్ డెస్టినేషన్ కదా రిలేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, చాలా చోట్ల వస్తుంది కాబట్టి. సో ఇక్కడ వాళ్ళు ఎలా తీసుకున్న దాంట్లో వాట్ ఇస్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ దిస్ బెయిల్మెంట్ ఏంటంటే సెక్షన్ 48 ఏం చెప్పుతుంది, 148 ఏం చెప్పుతుందంటే బ్యాంకు బికమ్స్ ద కస్టోడియన్ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఆఫ్ ద కస్టమర్ తీసుకుని వితౌట్ నెగ్లిజెన్స్, అంటే రీజన్ ఎక్కడ ఉండకూడదు, అది తీసుకుని ఎక్కడ పడేసింది అనుకోండి, ఏ ఎలక కొట్టేసో లేకపోతే డ్యామేజ్ అయింది అనుకోండి, దట్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, బ్యాంకర్స్ రెస్పాన్సిబిలిటీ. ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం ఆ లాస్ అంతా కూడా కస్టమర్కి కాంపన్సేట్ చేయాలి. అంటే మినిమం ప్రికాషన్స్ కేర్ అనేది తీసుకోవాలి. ఏంటి, గూడ్స్ ఏదైతే తన హ్యాండ్ ఓవర్ పొజిషన్లో తీసుకున్నాడో ఆ గూడ్స్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత బెయిలీకి ఉంటుంది. అది ఇక్కడ 148 చెప్తుంది అన్నమాట. దానికి వ్యతిరేకంగా జరిగితే మాత్రం లాస్ కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది కస్టమర్. సెక్షన్ 71 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ ఏం చెప్పుతుందంటే సపోజ్ ఎక్కడైనా సరే ఫైండర్ ఆఫ్ దట్ లాస్ట్ గూడ్స్ షుడ్ రిటర్న్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ గూడ్స్ యానిమల్స్ టు దట్ ట్రూ ఓనర్. దీనికి ఏం చెప్తామంటే సపోజ్ మన దగ్గర ఏంటంటే జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి భద్రంగా ఉందని చెప్పేసి షేర్ సర్టిఫికేట్స్ అవన్నీ మనకి ఇచ్చేవాడు, ఏ అమెరికానా లేకపోతే వెళ్ళిపోయాడు. ఓకే, మనకి అథారిటీ ఇచ్చాడు, జాగ్రత్త మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి. మనకి ఈ లోపల మనకి బోనస్ షేర్స్ ఇలాంటివి అనుకోండి, ఆ పర్టికులర్ షేర్స్కి వాడు వచ్చిన తర్వాత ఇరా బాబు నువ్వు షేర్స్ ఇచ్చినవి ఇంత మాది 10,000కే, కానీ బోనస్ షేర్స్ వర్త్ ఏమో 1,000 రూపాయలు వచ్చినాయి కాబట్టి అంటే ఎడిషన్ ఇంక్రీజ్ అయ్యే కదండి, ఇది నీకెందుకు వస్తుంది, నువ్వు ఇచ్చినవి మాత్రం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఎడిషనల్గా వచ్చింది నాదని చెప్పేసి బ్యాంక్ వాడు అంటానికి లేదు. అంటే వాట్ ఎవర్ దట్ ఇంక్రీజ్ ఓకే అవుట్ ఆఫ్ ద గూడ్స్ బెయిల్ గివెన్ టు యువర్ కస్టడీ, దట్ ఇంక్రీజ్ బిలాంగ్స్ టు దట్ ఓనర్కి, బ్యాంకర్ కాదు. ఓకే, అది ఇక్కడ చెప్తుంది 71. నెక్స్ట్ సెక్షన్ 164 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్పుదంటే ద ఫైండర్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ సచ్ గూడ్స్ యాజ్ అన్ ఆర్డినరీ ప్రూడెంట్ మేనర్. ఓకే, అది మినిమం ప్రికాషన్స్ తోటి ఆర్డినరీ ప్రూడెంట్ గా అతను ఆ గూడ్స్ అని కూడా చేసుకోవాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. ఒకసారి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్ ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్. ఇక్కడ బ్యాంక్ యాజ్ ఎన్ ఏజెంట్ అండ్ కస్టమర్ ఈజ్ ఇట్స్ ద ప్రిన్సిపల్. ఎక్కడ వస్తుంది ఇది అంటే సపోజ్ మన కలెక్షన్ ఆఫ్ చెక్స్ ఉంటాయండి, కలెక్షన్ ఆఫ్ చెక్స్ లో మనం ఏం చేస్తాం, చెక్స్ ఇస్తాం కలెక్షన్ చేయమంటే, బ్యాంకర్ ఏం చేస్తాడు, అది యాజ్ ఏ కొరియర్ సర్వీస్ కింద ఏం చేస్తాడు, మన దగ్గర తీసుకున్న చెక్ ఏదైతే బ్యాంక్ ఉందో కన్సర్న్ బ్యాంక్ పంపించి వచ్చిన ప్రాసెస్ కస్టమర్కి క్రెడిట్ చేస్తాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రిన్సిపల్ ఎవరు అవుతారు, ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ కస్టమర్ అవుతాడు. సో కస్టమర్ దగ్గర ఈజ్ ద ప్రిన్సిపల్, హీ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు కలెక్ట్ దట్ చెక్ ఫ్రమ్ దట్ అదర్ బ్యాంక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. సో హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఈజ్ ఏ బ్యాంక్. బ్యాంక్ ఈజ్ ద ఏజెంట్. All ancillary services like collection of bills etc. under coming under this, and termination of the relationship ఎప్పుడు అవుతుంది అనేది ఇంపార్టెంట్.
టెర్మినేషన్ ఎప్పుడు అవుతుందంటే ఈ పర్టికులర్ ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ ప్రిన్సిపల్ కనుక చనిపోయాడు అనుకోండి, ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది. ఓకే, అలాగే ప్రిన్సిపల్ కనుక ఇన్సాల్వెంట్ కింద డిక్లేర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ అనేది అంటే కాంట్రాక్ట్ అనేది పోయినట్టే లెక్క. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ఏజెంట్ రిలేషన్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ అనేది ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే లునసీ ఆఫ్ దర్ కస్టమర్. ఓకే, అంటే ఇప్పుడు కస్టమరే కనుక అతను మెంటల్గా అతను సపోజ్ బుర్ర పాడైపోయి వాడు పిచ్చోడు అయిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా దానికి కాంట్రాక్ట్కి స్టాప్ అయిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కేసెస్ when this will be ఓకే. ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్స్ అయిపోయినాయండి, టెర్మినేషన్ గురించి చెప్పాను. నెక్స్ట్ లెస్సార్ లెస్సీ. లెస్సార్ లెస్సీ అంటే లీజ్ అనే కాంట్రాక్ట్లో వస్తుంది. లెస్సార్ లెస్సీ జనరల్గా లాకర్స్ ఉంది. లాకర్స్ అనేది ఏంటంటే లీజ్ తీసుకుంటాం. ఇప్పుడు లాకర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వాట్ ఈస్ దట్ బిగినింగ్ అని అంటే మన దగ్గర బ్యాంక్ దగ్గర లాకర్స్ ఉంటే కనుక దెన్ దే విల్ ఆఫర్ ఫర్ కాంట్రాక్ట్. ఓకే, రిలేషన్షిప్ అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో హూ ఈజ్ గివింగ్ లీజ్ అంటే బ్యాంక్. సో లెస్సార్, బ్యాంక్ ఈజ్ లెస్సారు. ఎవరికి కావాలి, కస్టమర్గా తీసుకునేది కస్టమర్ ఈజ్ లెస్సీ. సో దట్ ఇస్ ద రిలేషన్. సేఫ్ డిపాజిట్ లాకర్ ఎగ్జాంపుల్. Bank is not responsible for any loss that arises to the lessee in the form of transaction except due to the negligence of that bank in this case. Next, indemnifier and indemnified. Indemnifier అంటే ఏంటంటే దట్ ఈజ్ ఎనీ లాస్ కనుక జరిగితే కనుక దట్ విల్ బి కాంపన్సేటెడ్ బై ద పర్సన్ హూ ఈజ్ ఇండెమ్నిఫైడ్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, మీకు ఎల్ఐసి పాలసీస్ ఉన్నాయనుకోండి, లేదంటే డీడీ ఉంది, డీడీ మిస్ అయిపోయింది అంటాం. సో డూప్లికేట్ డీసీ కావాలని అన్నప్పుడు ఏమో ఆ ఒరిజినల్ డీడీ కనుక ప్రజెంట్ చేస్తే కనుక డబుల్ పేమెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఇండెమ్నిటీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు అది? సో హియర్ బ్యాంక్ ఈజ్ ఇండెమ్నిఫైడ్ ఎగెన్స్ట్ ద లాస్ అండ్ ఎవరు ఇది ఇస్తారు అంటే కనుక కస్టమర్ ఇస్తాడు, కాబట్టి కస్టమర్ ఇది ఇండెమ్నిఫైయర్. ఓకే, ఆ లాస్ భరించేది వాడే. అంటే ఏంటి, కస్టమర్ హామీ ఇస్తాడు. సో డీడీ మీరు డూప్లికేట్ ఇవ్వండి, అది ఒరిజినల్ మిస్ అయిపోయింది, ఒకవేళ కనుక దానివల్ల వచ్చే నష్టం వస్తే కనుక నేను ఐ విల్ కాంపన్సేట్ దట్ అని చెప్పేసి కస్టమర్ ఇస్తాడు పట్టాడు. ఓకే, అండ్ సెక్షన్ 124 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఏం చెప్తుందంటే ఈజ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ గురించి చెప్పేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 124. ఓకే, నెక్స్ట్ బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం చూద్దాం. ఇందులో డిపాజిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ కస్టమర్ అంటే ఓవరాల్గా సమ్మరైజింగ్ ఆఫ్ ఆల్ ద ఎర్లియర్ పాయింట్స్. డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఈజ్ బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ అంటే డెటార్ క్రెడిటారు, లోన్ ఫ్రమ్ బ్యాంక్ క్రెడిటార్ డెటారు, సేఫ్ కస్టడీకి వస్తే బెయిలారు, లాకర్కి వస్తే లెస్సార్ లెస్సీ, కలెక్షన్ ఆఫ్ చెక్ అంటే ఏజెంట్ ప్రిన్సిపల్, పర్చేజ్ ఆఫ్ డ్రాఫ్ట్ అంటే డెటార్ అండ్ క్రెడిటారు, పేయీ ఆఫ్ ద డ్రాఫ్ట్ని పర్చేజ్ ఆఫ్ ఏ డ్రాఫ్ట్కి తేడా చూసుకోండి. పేయీ అంటే పేమెంట్ మనీ ఇచ్చేటప్పుడు మాత్రం బ్యాంక్ ఈజ్ హోల్లీ రెస్పాన్సిబుల్ టు కీప్ దట్ ఫండ్స్ ఇన్ విత్ ట్రస్ట్, ఎందుకంటే అదర్ బెనిఫిషరీకి అందించాలి కాబట్టి. సో ఆ రకంగా పేయీ ఆఫ్ ద డ్రాఫ్ట్ అంటే టు హూమ్ దట్ డ్రాఫ్ట్ షుడ్ బి పెయిడ్ అనే దానికి వస్తే మాత్రం ఇట్ ఈజ్ ఎ ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ రిలేషన్. పర్చేజ్కి వచ్చాడు అనుకోండి, పర్చేజ్కి వస్తే డెటార్ అండ్ క్రెడిటార్, ఎందుకంటే పర్చేజ్ చేశాడు, దట్ మీన్స్ డ్రాఫ్ట్ అనేది పర్చేజ్ చేసినప్పుడు వాట్ ఈజ్ అవతల వాడు లైబుల్, ఆ అమౌంట్కి పర్చేజ్ చేసిన అతనికి ఇప్పుడు కూడా లైబుల్ అంటే అంటిల్ ద ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. సో ఆ రకంగా ఏంటంటే బ్యాంక్ ఇది డెటార్ అవుతాడు, కస్టమర్ ఇది క్రెడిటార్ అవుతాడు. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద పర్చేజ్ ఆఫ్ ద డీడీ అండ్ పేయీ ఆఫ్ ద డ్రాఫ్ట్ రెండు కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్లెడ్జ్ అనేటప్పటికీ సో దట్ విల్ బి కమింగ్ ఇన్ ద టేకింగ్ ప్లేస్ ఇన్ ద కేస్ ఆఫ్ గోల్డ్ లోన్స్లో మీరు ఏం చేస్తారు, జ్యువెల్స్ ఆర్నమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇస్తారు. ఓకే, సెక్యూరిటీ కొలాటరలైజ్ చేస్తారు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్లెడ్జ్. ఓకే, అగైన్స్ దట్ యూ విల్ రైజ్ దట్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, సో దీనికి బెయిల్మెంట్కి అంటే ఇంకొకటి కూడా ఉంది. దట్ మీన్స్ అదే జ్యువెల్స్ మనం
టెంపుల్ ఆర్నమెంట్స్ అని పెడతాం, సేఫ్ కస్టడీకి ఇస్తాం. సో అక్కడికి వచ్చేటప్పటికి అది ప్లెడ్జ్ అవ్వదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్, ఇక్కడ ఏంటంటే కొలాటరలైజ్ చేస్తాం కాబట్టి ప్లెడ్జ్ అంటాం. అక్కడ మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూస్తాం, మనకి కస్టడీకి ఇస్తాం కాబట్టి అక్కడ అది ఏమవుతుందంటే బెయిల్మెంట్ అవుతుంది. ఓకే, బెయిలర్ అంటాం. నెక్స్ట్ మార్టిగేజ్. మార్టిగేజ్ అంటే మోటల్ ప్రాపర్టీ రిలేటెడ్ కాబట్టి మార్టిగేజీ అండ్ మార్టిగేజ్. ఇక్కడ కూడా ఏంటంటే కస్టమర్ అనేవాడు ఫస్ట్ ఇస్తాడు, సార్ నా ప్రాపర్టీ ఉంది సార్, ఇది తీసుకుని నాకు కొలాటరలైజ్ చేసుకుని దీని మీద నాకు లోన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. అంటే కస్టమర్ ఫస్ట్ ఆఫర్ చేయాలి. అంటే బిగినింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, కస్టమర్కి వస్తుంది. కాబట్టి మార్టిగేగర్ ఎవరికి ఇస్తాడు, బ్యాంక్ ఇస్తాడు. అంటే దట్ ఈస్ ద డెస్టినేషన్ బ్యాంక్ కాబట్టి మార్టిగేగి. సో ఇక్కడ గర్రు ఈ రెండు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఏజెంట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సేల్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ కూడా సేల్ అండ్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. మనీ డిపాజిటెడ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ గివెన్ ఫర్ ఇట్స్ డిస్పోజల్. అంటే మనీ డిపాజిట్ చేసాడు కానీ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అంటే అంటిల్ దెన్ హీ హ్యాస్ టు కీప్ ద మనీ విత్ హిమ్ విత్ సేఫ్ కస్టడీ. సో దట్ ఈస్ కాల్డ్, దట్స్ వై బ్యాంక్ ఈజ్ ట్రస్టీ అండ్ కస్టమర్ ఈజ్ బెనిఫిషరీ. ఆర్టికల్స్ లెఫ్ట్ బై మిస్టేక్. ఒకవేళ బ్యాంక్లో కనుక గాజులో లేకపోతే షేర్ సర్టిఫికేట్స్ అలా బై మిస్టేక్ మర్చిపోయి వెళ్ళిపోతే మాత్రం బ్యాంక్ ఏం చేయాలంటే దాన్ని లిక్విడేట్ చేసేయడం కానీ, అడ్జస్ట్ చేయడం కానీ, అమ్మేయడం కానీ చేయడానికి లేదు. దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ అండర్ కస్టడీ. సో దట్స్ వై బ్యాంక్ ఈజ్ ట్రస్టీ అండ్ ఎవరికైతే అందించాల్సి వస్తుందో హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ బెనిఫిషరీ, దట్ ఈస్ కస్టమర్. షేర్స్ గివెన్ ఫర్ సేల్ కూడా అంతే. షేర్స్ గివెన్ ఫర్ సేల్ వేరు, షేర్స్ బై మిస్టేక్ లెఫ్ట్ విత్ ద బ్యాంక్ వేరు. అంటే టేబుల్ మీద పెట్టి మర్చిపోయాడు అనుకోండి షేర్స్, ఓకే, అంటే డిశ్చార్జ్ చేసిన షేర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. సో దట్ ఈస్ ది ట్రస్టీ ట్రాన్సాక్షన్. అలా కాకుండా షేర్స్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ గివెన్ ఫర్ సేల్, అటువంటిప్పుడు ఈ కొరియర్ సర్వీసే అతను అమ్మి పెట్టాలి కాబట్టి ఏజెంట్ అనేది బ్యాంక్ అవుతుంది, ప్రిన్సిపల్ అనేవాడు కస్టమర్ అవుతాడు. హైపోథికేషన్ పోతే హైపోథికేటర్. ఓకే, బ్యాంక్ ఈజ్ హైపోథికేషన్ అండ్ కస్టమర్ ఈజ్ హైపోథికేటర్. ఎవరైతే కనుక ఇచ్చాడో ఆ వెహికల్, ఓకే, అదే కన్సెంట్ అంటే దాని మీద హక్కు ఎవరైతే ఇస్తారో కస్టమర్ ఇస్తాడు కదా, ఇదిగో నీ వెహికల్ కొనుక్కున్నా, నీ వెహికల్ మీద హక్కులు మీకే ఇస్తున్నా అని చెప్పేసి హైపోథికేషన్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. సో దట్స్ వై ద కస్టమర్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోథికేటర్ అండ్ టు హూమ్ ఇట్ వాజ్ గివెన్ ఇస్ బ్యాంక్ కాబట్టి హైపోథికేషన్. Next, we are coming to the different deposit products and services. Was the types of deposits, BC, SBI, BSBDA, and no frill accounts అంటాం. దానికి మనకు తెలిసిన పాయింట్స్ ఏంటంటే 4 withdrawals in a month permitted, including ATM withdrawals. అది ఇంపార్టెంట్. ఫెసిలిటీ ఆఫ్ ATM కార్డ్ అండ్ ATM కమ్ డెబిట్ కార్డ్ అది ఇస్తాం. ఫీచర్స్ ఆఫ్ టర్మ్ డిపాజిట్స్కి వస్తే కనుక టర్మ్ డిపాజిట్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ and TDs maturing on Sundays and other public holidays are paid with interest for such days at the contracted days since the amount is not paid on the due date. Suppose due date కనుక హాలిడే అయిపోయింది అనుకోండి, దాని తర్వాత కూడా హాలిడే వచ్చింది అనుకోండి, సో మామూలుగా ఏమవుతుందంటే మనం మెచ్యూరిటీ డేట్ తీసుకున్నట్టు కనుక 2 days లాస్ అవుతాం. కానీ ఇక్కడ కనుక హాలిడేస్ కనుక వస్తే కనుక దట్ షుడ్ బి ఆల్సో ఇంక్లూడెడ్ విత్ ద కాంట్రాక్ట్ రేట్ అండ్ దట్ షుడ్ బి ఇంట్రెస్ట్ టు బి పెయిడ్. అది ఇంపార్టెంట్. అది ఇట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ టర్మ్ డిపాజిట్. And cash payment of term deposits is possible if the amount of deposit receipt including the interest thereon does not exceed 20,000. 20,000 దాటకుండా ఉంటే కనుక we can make the payment in cash. 15G అనేది ఏంటంటే can be submitted only by individual below the age of 60 years. 15G above 60 years అయితే కనుక it is 15H. రెండు కూడా ఇంపార్టెంట్. And NRY account. Interest rates offered by banks NRO deposits cannot be higher than those of the domestic deposits. NRE account వస్తే కానీ అందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జాయింట్ అకౌంట్ అండ్ NRE పర్మిటెడ్ టు ఓపెన్ విత్ దేర్ క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి విత్ మోడ్ ఫార్మర్ ఆర్ సర్వర్. సో దెర్ ఆర్ 2 important points. He should be a joint person, should be a close relative, and the mode of operation is farmer or surveyor. Very important. The resident close relative to operate the account as a power of attorney holder. ఆ క్లోజ్ రిలేటివ్ అనంత మాత్రం అతను డైరెక్ట్ గా ఉండవు, ఓన్లీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ అయి ఉండాలి. అండ్ NRE అకౌంట్, దట్ మీన్స్ SB కరెంట్ అకౌంట్ టర్మ్ డిపాజిట్ క్యాన్ బి ఓపెన్ ఓన్లీ బై ద నాన్ రెసిడెంట్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ త్రూ ద హోల్డర్ ఆఫ్ దట్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒకవేళ కనుక NRE అకౌంట్ కనుక ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక
ఓపెన్ చేయాలంటే ఎన్ఆర్ఏ రావాలి ఫస్ట్ ఇనీషియల్గా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంతేగాని పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్కి ఇచ్చేసి నువ్వే నా తరపున అకౌంట్ ఓపెన్ చేయమంటే దట్ కెనాట్ బి. అంటే ఎందుకు అంటే కేవైసీ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనుక పర్సన్ కంపల్సరీగా ఫిజికల్గా రావాలి, ఫిజికల్గా మన ముందు సంతకం పెట్టాలి, ఫిజికల్గా ఈ ప్రూఫ్ అంతా కూడా సబ్మిట్ చేయాలి. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. అకౌంట్ మెయింటైన్ ఇన్ రూపీస్, ఎన్ఆర్ఈ అకౌంట్ రూపీస్లోనే ఉంటుంది. బ్యాలెన్సెస్ ఇన్ ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఈజ్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉన్న బ్యాలెన్సెస్ అన్ని కూడా ఫ్రీగా ట్రాన్స్ఫరబుల్. ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్డ్ కెనాట్ బి హైయర్ దెన్ డొమెస్టిక్ రూపీ అకౌంట్. అది మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్సిఎన్ఆర్బి ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్కి వస్తే ద టర్మ్ ఆఫ్ డిపాజిట్ అండర్ ఎఫ్సిఎన్ఆర్బి ఈజ్ 1 to 5 years టర్మ్. అది ఓకే, మినిమం 1 year, maximum 5 years. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ స్టిపులేటెడ్ బై, ఎవరు స్టిపులేట్ చేస్తారు ఎఫ్సిఎన్ఆర్ఈ డిపాజిట్స్ అంటే డిబిఓడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ డెవలప్మెంట్, ఆర్బిఐ. Loans can be extended against security of the funds held in FCNR deposit either to depositors or third parties subject to usual margin and interest requirements. We can extend that loans against the security of this FCNRB deposit. Either the depositors can ఇవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీస్ కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అవర్ యూజువల్ మార్జిన్ ఇంట్రెస్ట్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. When an account holder becomes a person resident in India, then deposits may be converted into RFC resident foreign currency accounts. ఒకవేళ కనుక అకౌంట్ హోల్డర్ కనుక పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అయితే కనుక, అంటే ఏంటంటే వాడు మా తట్టపట్ట చదువుకుని వచ్చేసాడు అనుకోండి. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, మొత్తం అంతా అక్కడ నుంచి వైండ్ అప్ చేసుకుని వచ్చిన రోజున మన దగ్గర సెటిల్ అయిపోతారు. కాబట్టి ఆ వస్తు ఫారిన్ కరెన్సీ తెచ్చుకుంటే కనుక వాడి కోసం సెపరేట్ అకౌంట్, దట్ ఈస్ కాల్డ్ as RFC అంటాం, రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ we can allow to open, and that will be in the foreign currency one. Okay, next we are coming to the services to the customers and investors కి వస్తే కనుక మర్చెంట్ సర్వీసెస్ అండ్ మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ మనం చేస్తాం. ఓకే, అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లోనూ అయితే మనకేంటంటే ఎక్స్పర్టైజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు దే విల్ డూ దట్ ఆల్ ద అసైన్మెంట్స్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్ ఆఫ్ ద మర్చెంట్ బ్యాంకింగ్. Obtaining regulatory clearances such as RBI, SEBI permissions, Ministry of Finance, MOI, underwriting of IPO, selecting and appointing that register for the issue and fixing their remuneration, printing and distribution of the prospectus and application forms to brokers, and making applications to stock exchanges for listing of that securities. And next we are coming to that lease financing. Lease financing వచ్చేటప్పటికి ఏమవుతుందంటే leasing out the capital purchase of assets to another company against monthly rents for assets consumption or use. Example case 1 I am taking from the book. ఇందులో ఏం చేస్తారంటే FI that means the financial institution and lessor అంటాం, purchase a car and lease out to ONGC. ఫైనాన్షియల్ కంపెనీ ఏం చేస్తుందంటే వాడు పర్చేజ్ కార్ తీసుకుంటాడు, లీజ్ అవుట్ టు ఓఎన్జీసీ, లెస్సీ వాడికి ఇస్తాడు against EMI from ONGC. Means here FI arranged the finance for car which doesn't enjoy the use of the assets called the lessor. అంటే ఇక్కడ ఎవరు ఎంజాయ్ చేస్తారంటే దట్ ఈస్ ఓఎన్జీసీ పీపుల్ ఓన్లీ ఎంజాయింగ్ దట్ ప్రాపర్టీ. ఓకే, అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ సపోజ్ పీరియడ్ ఆఫ్ ద లీజ్ 5 years అనుకోండి, దట్ FI ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే లెస్సర్ అంటాం, is entitled write off a certain amount of capital cost against its taxable profits until 5 years. ఆ 5 years లీజ్ పీరియడ్ వరకు కూడా ఇప్పుడు క్యాపిటల్ కాస్ట్ ఎవరు పెట్టుకున్నారు ఇందులో అంటే కనుక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అంటే దట్ మీన్స్ లెస్సర్ అంటే మన బ్యాంక్ ఎవరు ద పర్చేజ్ ద ఓనర్ ఆఫ్ ద కార్ అంటే వాడు క్యాపిటల్ అంతా వాడు పెట్టుకున్నాడు కాబట్టి వాడికి ఏం చేస్తాడు చేసుకుని అది ఓఎన్జీసీకి ఇచ్చాడు. ఓఎన్జీసీ వాడు ఏం చేస్తాడు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రం మీట్ అవుతాడు, వాడు క్యాపిటల్ ఫండ్స్ ఏమి వేస్ట్ కాకుండా. అంటే ఇప్పుడు మరి వీడికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లెస్సర్కి వచ్చేది he can write off that certain sum of that capital cost against its taxable profits until 5 years. Certain amount of the capital cost to write off చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
against its taxable profits, and taxable profits లోంచి తగ్గించుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ద లెస్సీ ఓఎన్జీసీకి బెనిఫిట్ ఏంటి అంటే, ఓఎన్జీసీ నాట్ ఇన్వెస్టింగ్ క్యాపిటల్ కాస్ట్, వాళ్ళ క్యాపిటల్ ఏమి పాడు చేయకుండా వాడి దగ్గర ఉంచుకోవచ్చు. ఉంచుకుంటే దానివల్ల ఏంటంటే వాడు సమ్ అదర్ ప్రొడక్టివ్ పర్పస్కి ఆ ఫండ్స్ ఉపయోగపడతాయి. క్యాపిటల్ కాస్ట్ ప్లస్ లీజ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పర్మిటెడ్ ఎస్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఇన్ ద బుక్స్ ఫర్ దట్ లెస్సీ. ఆడ ఏం చేస్తాడంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటాడు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ రాసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్లో తగ్గుద్ది తప్పితే వాడి క్యాపిటల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు కదా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఓఎన్జీసీ. నెక్స్ట్ కేస్ 2కి వస్తే కనుక ద లీజ్ కెన్ ఆల్సో బి అరేంజ్డ్ ఆన్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫ్రీ హోల్డ్ అసెట్ by either mortgaging it or by selling it in market to a leasing company. In a lease, a hirer of that equipment will not become the owner thereof. RTC private buses ఉన్నాయనుకోండి, X owner of that bus, X అనేవాడు owner of the bus అనుకోండి, sells to RTC at market price. RTCకి మార్కెట్ ప్రైస్కి అమ్మేసి RTC then gave him on lease to X, సో దాట్ హీ విల్ మెయింటైన్ యాజ్ అ లెస్సీ. ఇక్కడ ఏంటంటే కొనేసి అవతలవాడికి ఇచ్చాడు అంటే ఏంటంటే, అంటే ఇది సెకండ్ కేసులో ఏంటంటే కొనేసి అవతలవాడికి ఇచ్చేయడం తోటి ఆర్టీసీ ఏం చేస్తుంది, లీజ్ ఇంకోటి ఎవడన్నా తీసుకుని లీజ్కి ఇచ్చేస్తుంది. అండ్ సో దట్ హీ విల్ మెయింటైన్ యాజ్ ఎ లెస్సీ. వాడు ఏం చేస్తాడంటే ఇంకా డ్రైవర్ని పెట్టుకోవడం ఏంటి, దానికి సంబంధించిన రిపేర్లు చూసుకోవడం ఏంటి, అన్నీ కూడా ఇంకా వాడు భరిస్తాడు. ఓకే, బట్ ఈ సింపుల్ అంటే ఏంటంటే దట్ మీన్స్ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఇంకా అదంతా కూడా వాళ్ళకి ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇంకా ఆర్టీసీకి ఏం సంబంధం ఉండదు. ఓకే, జస్ట్ అవతలవాడికి లీజ్కి ఇచ్చేస్తుంది అది. అండ్ దస్ ఎక్స్ బికమ్స్ హైరర్ ఆఫ్ దట్ ఎక్విప్మెంట్ బట్ నాట్ ఏ ఓనర్. ఆ రకంగా ఏమవుతుందంటే ఇక్కడ ఆర్టీసీ అనేది ఓకే ఇక్కడ బికమ్ హైరర్ ఆఫ్ దట్ ఎక్విప్మెంట్ కింద అవుతాడు, బట్ ఈ నెవర్ బికమ్ ఏ ఓనర్. ఎందుకంటే జస్ట్ ఈ వాడు ఓకే. నెక్స్ట్ వీఆర్ కమింగ్ ద ప్లాస్టిక్ మనీ. ప్లాస్టిక్ మనీ వస్తే కనుక ఛార్జ్ మనీ, క్రెడిట్ కార్డు, ఇవన్నీ చిన్న చిన్నవి మీరు చూసుకోవచ్చు. ఛార్జ్ కార్డుకి, క్రెడిట్ కార్డుకి, డెబిట్ కార్డుకి తేడా ఏంటంటే మీరు చూసుకోవాల్సిన వేరియేషన్. ఛార్జ్ కార్డు ఏంటంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ డేట్ ఇస్తాం, ఆ ఫిక్స్డ్ డేట్కి క్రెడిట్ కార్డులో అమౌంట్ కట్టుకోవాలి. మినిమం అమౌంట్ ఆప్షన్ ఉంటుంది, మినిమం అమౌంట్ కడతాం. కట్టిన తర్వాత మిగతా అమౌంట్ ఎప్పుడైనా కట్టుకోవచ్చు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డెబిట్ కార్డు మొత్తం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అది కూడా ఏంటంటే టోటల్ డ్యూస్ వితిన్ 25 to 50 days. ఇన్ కేస్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఎట్ ద అదే క్రెడిట్ కార్డులో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బట్ డిలేడ్ పీరియడ్కి 18 to 36% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యానం చొప్పున మనం పే చేస్తాం. అండ్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రెడిట్ కార్డుకి వస్తే కనుక కార్డ్ హోల్డర్, కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంకు, మర్చెంట్ బ్యాంకింగ్ ఆర్ ఎక్వైరింగ్ బ్యాంక్ విత్ రీయింబర్స్ సర్వీస్, మర్చెంట్ కలెక్టింగ్ బ్యాంక్ అండ్ మర్చెంట్ బ్యాంకింగ్ విల్ క్లెయిమ్ దట్ పేమెంట్ ఫ్రమ్ ద కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్ ఆన్ యాజ్ కలెక్టింగ్ బ్యాంక్, వీసా, మాస్టర్ కార్డ్. డెబిట్ కార్డుకి వస్తే ఏటీఎం కార్డు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కొన్ని మోడల్ క్వశ్చన్స్ మీకు కొన్ని చేస్తే వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కూడా అర్థమవుతుంది. లెట్ us స్టార్ట్ వన్ బై వన్. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ ఆన్సర్స్ పాదులు పెట్టుకుని మొత్తం 3 కూడా ఆ పేజీలో ఉన్నాయని కూడా సెర్చ్ చూడండి. మీరే యువర్ సెల్ఫ్ గివ్ యువర్ ఆన్సర్స్. ఆఫ్టర్ దట్ యూ విల్ వెరిఫై మై ఆన్సర్స్. there won't be any discussion. ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ యూ రీచెక్ యువర్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ టైప్ అంతే. ఓకే, నౌ ఫస్ట్ వన్ ఈజ్ త్రూ అన్ oversight the bank credits a sum of 2 lakhs to that current account of Ram Lal Private Limited, a joint stock company. When the mistake is detected, the company goes in for liquidation. What is the relation between the bank and the company? Just to think of what is the relationship. So my answer for this question is it is
creditor and debtors. So you analyze yourself. Okay, because already discuss part అయిపోయింది కాబట్టి మీరు to what extent you can understand అనేది మీరు దీని ద్వారా తెలుసుకోవాలి. Next, next question. A customer deposits 3,000 with the bank for remittance by way of a telegraph transfer for credit of a Jet's account at other station. The relationship is that of a, there are four answers are there, given choices. You give the correct answer. So my answer to this question is C, that is a debtor and a creditor. Third one, for a loan to be raised in case of need, a person assigns his insurance policy in favor of the bank. The relationship will be, what is the relationship in this case? For this, my answer is assigner and assignee. ఇది కూడా మీకు ఇంటర్చేంజ్ చూసుకోండి. ఎవరు బ్యాంకర్, అసైనర్ ఎవరు, బ్యాంకరా కస్టమరా అనేది మీరు చూసుకోవాలి. ఒక్కోసారి ఏం చేస్తాడు, మీకు అసైనర్ అసైనీ ఇస్తాడు, మళ్ళీ అసైనీ అసైనర్ ఇస్తాడు, తిప్పుతాడు. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే పైన అడిగిన రిలేషన్స్కి మ్యాచ్ అయ్యే ఆన్సర్ మాత్రమే పెట్టాలి. సో దీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ దిస్. అందు గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ banker customer relationship, which of the following circumstances? అంటే బ్యాంకర్స్ కస్టమర్స్ రిలేషన్షిప్ అనేది స్టాప్ అయిపోతుంది, హైడ్ అయిపోయింది, అప్పుడు కనపట్లేదు మీకు. స్టాప్ ఎప్పుడు స్టాప్ అయిపోతుందని అడుగుతున్నాడు. ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్స్ లో ఎప్పుడు స్టాప్ అవుతుందని అడుగుతున్నాడు. సో డెత్ ఆఫ్ ద కస్టమర్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద కస్టమర్, ఇన్సానిటీ ఆఫ్ ద కస్టమర్, A and B and A to C. So it is very easy question and direct also. So my answer for this is it is E, all of the above. Okay, that means A to C is the answers. ఇదే మీకు ఏంటంటే స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు. స్టేట్మెంట్ 1 is correct, statement 2, statement A and B is one statement, A and C is another statement, A is the third statement. Which statement is correct? So this is all framing of questions. Always try to confuse. Unless we have command on that concept, you cannot give the correct answer to the questions. So which among the following relationship comes into existence between customer and bank when a locker is rented out by a bank to a person who may not be maintaining any other account? In this case, so here the answer is lessee and lessor. Lessee and lessor. లాకర్కి అకౌంట్ ఉండాలా అంటే ఉండక్కర్లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎన్ అకౌంట్ కంపల్సరీ. డైరెక్ట్గా కస్టమర్ వచ్చి నాకు లాకర్ కావాలన్నా కూడా యూ కెన్ గివ్ ఇట్. నవే డేస్ ఏంటంటే సిప్ మనకి ఏవిసీ తీసుకుంటాం. సో వీ కెన్ ఎక్స్టెండ్ ఎనీ ఫెసిలిటీ. ఫర్ దట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అకౌంట్. ఓకే, జనరల్ ఇన్ ప్రాక్టీస్ విల్ ఆస్క్, బికాజ్ రెంటల్ అయినా కలెక్ట్ చేయాలన్నా కూడా, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎనేబుల్ చేయాలన్నా కూడా ఒక అకౌంట్ ఉండాలి కాబట్టి వీఆర్ ఇన్సిస్టింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్, a wrong entry is made by a bank in the passbook of a customer, Ashok, and he withdraws the money. What conditions should be satisfied by the customer when the bank cannot recover that amounts? So answers they have given, sorry. So this is options they have given. You give your answer. The correct answer is D. That means A is correct, B is correct, C is correct, all of the above. Next one. Whom should a banker customer consider to be a customer of the bank? A person. Any options కింద ఇచ్చినాయి, ఎవరు కస్టమర్ కింద మనకు కన్సిడర్ చేస్తాం. సో ఆప్షన్స్ దే హావ్ గివెన్. Okay, the appropriate answer here it is D. That means a person who has opened a savings bank account only 2 days ago.
సో ఇక్కడ ఏంటంటే నవేడేస్ కస్టమర్ అనేటప్పటికీ బ్రాడ్గా ఇచ్చారు. దట్ మీన్స్ ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్లో ఏంటంటే కేవైసీ ఎప్పుడైతే వచ్చిందో కేవైసీలో ఇదివరకు ప్రీవిగా అకౌంట్ హోల్డర్ అకౌంట్ ఉన్నవాడే కస్టమర్ అంటే ఇప్పుడు కస్టమర్ని బ్రాడ్గా డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎనీ పర్సన్ హూ ఈజ్ డీలింగ్ విత్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ హీ విల్ బీ కాల్డ్ ఎ కస్టమర్. నౌ ప్రజెంట్ డెఫినేషన్ అంటే ఏంటంటే ఎవరో థర్డ్ పర్సన్ వస్తాడు, పక్కన కాలేజీలో వాళ్ళ అమ్మాయి పిల్లల అడ్మిషన్ కోసం వచ్చాడు, అర్జెంటుగా వాళ్ళు డీడీ అని అడిగారు అనుకోండి, ఎస్ యాజ్ ఎ వాక్ ఇన్ కస్టమర్ హీ కెన్ కమ్ అండ్ టేక్ ఏ DD. For that account, KYC is not required. But only thing is, since he will give us some evidence, okay, while remitting that amount, like PAN card or anything, nowadays we are insisting that itself is served as a proof. And at the same time, he will be also called as a customer, present definition. Okay, this is all old. Next, a banker has been defined in which of the following? A banker has been defined in which of the following? ఇందులో డిఫైన్ చేయబడింది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, దిస్ ఇస్ ఆల్సో సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ఏ, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇన్ కేస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ చెక్స్ అండ్ బిల్స్, ద రిలేషన్షిప్ ఆఫ్ ద బ్యాంకర్ విత్ ద కస్టమర్ ఇస్ దట్ ఆఫ్. చిన్న చిన్నవి కాబట్టి సింపుల్ కాబట్టి నేను ఫాస్ట్ వెళ్ళిపోతానండి. సో ఇట్ ఈస్ బ్యాంకర్ యాజ్ ఎ ఏజెంట్, customer is the principal. When a banker is acting on the standing instructions of a customer to pay school fees of the customer's son, their relationship is that of. So this is also direct question, that is the principal and the agent. When a banker allows an overdraft in a current account, the relationship is of. Overdraft allow, you said OD. So the relationship is a creditor and a debtor, right? Next. ఒకసారి గ్లాన్స్ చూసుకోండి అన్ని ఒక్కసారి, లేదంటే మీకు ఫాస్ట్ కనిపిస్తే కనుక పాజ్లో పెట్టుకుని అప్పుడు నెంబర్స్లోకి మీరు చేసుకుని వెరిఫై చేసుకోండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డిఫైన్డ్ యాజ్ customers in the definition of the customer of a bank and the contents of that. So here there are 4 options are here. Richard, a person regularly visiting the bank, a person regularly getting bank draft issued, a person regularly getting the bank draft and cash, a person maintaining the loan account, a person functioning as an agent for the bank, maintaining a deposit account. So the answer for this is a person maintaining a bank loan account. That's actually hide అయిపోయింది. So the following okay. Next, what is the relationship of the bank and the RBI when bank is handling the currency just at its branch? It is relationship of the bank and RBI. So this answer for this is a agent and a principal. For currency చెస్ట్లు అన్నీ కూడా ఏజెంట్లు. ఓకే, ప్రిన్సిపల్ అంటే RBI. వాళ్ళ తరపున మనం వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఎక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఊళ్ళోనూ RBI పెట్టలేదు కదా ఆఫీసులు. అందు గురించి ఏం చేస్తుందంటే ఈ RBI బేర్ చేస్తుంది ఈ కరెన్సీ చెస్ట్ ఎక్స్పెండిచర్ అంతా కూడా. సో ఇండివిజువల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే on behalf of that RBI, they will maintain that CCS currency chest and do the activities of that RBI in the chest and claim that expenditure from RBI. And what is the relationship between a banker and a customer in case of a safe custody of that articles? This is also simple and a direct question. So the answer is C. That means bailey and a bailer. ఎవరు బెయిలీ ఎవరు బెయిలారో స్పెసిఫిక్గా మీరు ఆలోచించి పెట్టుకోవాలి. ఒక్కోసారి ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాడు పైన చూడండి, ఏ ఇచ్చాడు బెయిలార్ బెయిలీ, కింద బెయిలీ బెయిలార్. సో ఆ ఇంటర్చేంజ్ అనేది ఇచ్చి మీకు కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి ఎవరు క్లియర్గా తెలియాలి ఎవరు బెయిలీ ఎవరు బెయిలార్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, when a customer is maintaining a deposit account with a bank, his relationship with the bank is that of.
So it is answer is creditor and debtor. Next. A customer can file suit against the bank. The latter has disclosed the affairs of that account of the farmer wrongly under Negotiable Instruments Act, RBI Act, Banking Regulation Act, implied contract between banker and customer at the time of opening of the account, all of them. అంటే ఏం లేదండి, ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే కనుక కస్టమర్ ఊరుకుంటాడు. తన అకౌంట్లో 10 లక్షలు అని చెప్పేసి బ్యాంక్ వాడు ఎవడో ఇంకోటి థర్డ్ పర్సన్కి పసాన్ చేశాడు అనుకోండి, ఆడికి అప్పు ఇచ్చుకున్నాడు అనుకోండి, ఆడు వెళ్ళి కస్టమర్ మీద పడతాడు. బ్యాంక్లో ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు నాకు ఎవరైందండి ఎలా తెలిసిందంటే బ్యాంకర్ చెప్పాడంటే ఇట్ ఈస్ ఎ వెరీ కాన్ఫిడెన్షియల్. That means information of the customer should be maintained confidentially by the bank. It is the responsibility. So your correct answer here, it is the implied contract between the banker and customer at the time of opening of that account. It is implied. స్పెసిఫిక్గా మళ్ళీ ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను చెప్పను అనేది ఏం అక్కర్లేదు. అది బ్యాంకింగ్ డెఫినేషన్లోనే వచ్చేసింది. అది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకరు జాగ్రత్తగా అది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. సో ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. నెక్స్ట్, which of the following is provided in the Bankers Book Evidence Act regarding banking transactions? So options 5 are given. So your answer it is banks need not produce the books in the court of law. Only certified copies can be submitted. Next, under dash of Income Tax Act, bankers are required to disclose the information about the customer. కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చెప్పాల్సిన పరిస్థితి ఐటీ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అండర్ వాట్ సెక్షన్స్ అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ 131 and 133. ఓకే, నెక్స్ట్ అట్ ఎ గ్లాన్స్ చూడండి. Your bank has been appraised by a other bank branch, okay, to disclose the affairs of one of your customers. So ఇక్కడ options are given. So your answer for this it is B. That means interbank disclosure about customer should be general in description, preferably as per IBA suggested format. అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే మనం ఇందాక ఫస్ట్ కేసులో ఏమనుకున్నాం, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఓకే, థర్డ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ దట్ బ్యాంక్స్. కానీ మనకి ఇంటర్ బ్యాంక్ దాంట్లో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే వాడు మీ దగ్గర ఒక లోన్ అవైల్ చేసుకున్నాడు. ఓకే, హీ మే అప్రోచ్ అదర్ బ్యాంక్ టు గెట్ అనదర్ లోన్. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎందుకంటే ఇక్కడ కనుక వాడు బ్యాడ్ అయ్యింది అనుకోండి, డిఫాల్ట్ అయ్యాడు, ఎన్పిఏ అయిపోయింది, అవతల వాడి దగ్గర ఇక్కడికి వెళ్తుంటే అడుగుతున్నారు కాబట్టి డబ్బులు రెమిట్ చేయాలంటే పట్టుకుంటారేమో మనం చూస్తున్నాడు, వాడు వేరే బ్యాంక్తో డీల్ చేయడానికి అవకాశం. అందు గురించి ఏం చేస్తారంటే, అక్కడ కనుక లోన్ తీసుకున్నా ఒకవేళ క్రెడిట్ ఫెసిలిటీ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు దే విల్ ఇన్సిస్ట్ ఫర్దర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండ్ నో డ్యూ సర్టిఫికేట్ ఫ్రమ్ దట్ అదర్ బ్యాంక్స్. ఎందుకంటే డ్యూస్ ఏమైనా ఉంటే కనుక వాడు అక్కడ అలౌ చేయకూడదు. ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ కరెంట్ అకౌంట్ జరుగుతుంది. కరెంట్ అకౌంట్స్లో ఏం చేస్తారంటే ఫెసిలిటీ అవైల్ చేసుకుంటారు, బిజినెస్ అకౌంట్ కాబట్టి. ఇక్కడ వాళ్ళు ఆ ఫెసిలిటీలో డిఫాల్ట్ అయ్యి ఆ కరెంట్ అకౌంట్ అలా వదిలేసి ఆపరేటివ్గా వేరే చోటుకి వెళ్ళి ఇంకో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి ఏం చేస్తారంటే మ్యూచువల్గా ఇంటర్ బ్యాంక్ అండర్స్టాండింగ్ తోటి IBA is permitted to get that information to pass on share
among the banks. Okay. Now, the bank cannot disclose the affairs of that account of a customer. What are the circumstances where it is under obligation to disclose the affairs of the customer's account? అది ఏ కండిషన్స్ లో ఏ పర్టికులర్ ఇన్సిడెంట్స్ లో అన్ని క్లియర్ అడుగుతారు ఇక్కడ. సో ఇట్ ఈస్ అన్ని కండిషన్స్, కంపల్షన్ ఆఫ్ లా, బ్యాంకింగ్ ప్రాక్టీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్. ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ అంటే లోన్ ఇక్కడ కొట్టి అక్కడ అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాడు, ఇక్కడ మనకి బ్యాంక్ లాసే కదా ఇది. సో ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ బ్యాంక్. అలాగే బ్యాంకింగ్ ప్రాక్టీస్లో ఏంటంటే జస్ట్ ఒకరికి ఏమైనా లోన్ ఇవ్వాలనుకున్నప్పుడు కంపల్సరీగా వీ హ్యావ్ టు నో దట్ నెట్వర్త్ ఆఫ్ దట్ అదర్ కస్టమర్కి వేరేవాడు అడగచ్చు, తప్పేం లేదు. దాన్ని మనం ఆథెంటికేటెడ్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ కంపల్షన్ ఆఫ్ లా కనుక కంపల్ చేస్తుంది అనుకోండి, అంటే ఏంటంటే సపోజ్ ఏ ఐటీ డిపార్ట్మెంట్ వాడో లేకపోతే ఇంకేమైనా ఇన్సిస్ట్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళ కస్టమర్స్ అని చెప్పేసి అడిగినప్పుడు మనం దాకా చూసాను చూడండి, మన సెక్షన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్స్ ఫైనాన్షియల్ స్టేటస్, అకౌంట్స్ బ్యాలెన్సెస్, ఎవ్రీథింగ్ దే కెన్ గెట్ ఇట్. సో ఆ రకమైన 3 కండిషన్స్లో కూడా దే కెన్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్, డిస్క్లోజ్ చేయొచ్చు. Under dash and section of that Bankers Book Evidence Act 1891, bankers are supposed to disclose information about the customer. Section is that. So section is 4. It is not so important because it is remembering is very difficult. Okay. Next. In which of the following circumstances the relationship between the bank and the customer is not correctly stated? అంటే ఇట్ ఈస్ ఎ నెగిటివ్ క్వశ్చన్, ఒకసారి చూడండి. సో మై ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ ఆర్టికల్స్ లెఫ్ట్ బై మిస్టేక్ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ తప్పు. ఎందుకంటే అక్కడ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ కింద వస్తాయి. ఓకే. నెక్స్ట్, banks do not disclose the affairs of the customer's account and maintain secrecy in terms of which among the following? So answer for this it is C. That means the Banking Companies Acquisition and Transfer of Understanding Act 1970 section 13. So this is only model questions. Some only I framed, some only I have given for your practice purpose. There may be n number of questions we can expect from this simple topic. Thank you.